సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా టర్న్ అవుతుంది. కొందరి జీవితాలు చూస్తుంటే మారిపోతుంటాయి. మరి ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ అయితే అనూహ్య మలుపులు తిరుగుతూ ఉంటుంది. అచ్చం అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కెరీర్ లో బోలెడన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఒకానొక సమయంలో కండోమి ఆర్ట్ కూడా చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ గొప్పింటి కోడలు. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు చివరకు ఓ స్టార్ హీరోతో కలిసి కండోమ్ యార్డ్ కూడా చేసింది. ఇందుకీ ఆమె ఎవరంటారా? అక్కినేని కోడలు శోభితా ధూళిపాల. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను గెలుచుకున్న శోభితా ధూళిపాల 2016 లో రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో గూఢచారి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభితా ధూళిపాల తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. అంతేకాదు ఓ హాలీవుడ్ సినిమా కూడా చేసింది. ఇందులో వేశ్య పాత్రలో నటించి దుమ్మురేపింది. హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ లో వేశ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది శోభిత. ఇలా బోల్డ్ హీరోయిన్ గా తన మార్క్ చూపిస్తూనే ఓ కండోమ్ యార్డ్ కూడా చేసింది శోభితా ధూళిపాల. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి ఈ కండోమ్ యార్డ్ చేసి సంచలనం సృష్టించింది. ఇది వృత్తిలో భాగంగా చేసింది అయినా నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఈ టాపిక్ చర్చల్లో నిలిచింది. 2024 డిసెంబర్ 4వ నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కోడలైంది శోభితా ధూళిపాల. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. అప్పటి నుంచి శోభితకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అయ్యాయి. తొలుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో 4 ఏళ్లు కాపురం చేసి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆపై శోభితతో లవ్ ట్రాక్ నడిపించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత లాగే శోభిత కూడా హీరోయిన్ కావడంతో అప్పట్లో అక్కినేని ఫ్యామిలీకి సంగతులు హాట్ ఇష్యూ అయ్యాయి. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి రెడీ అయింది శోభితా ధూళిపాల. రీసెంట్ గానే హీరోయిన్ గా ఓ సినిమా కూడా కంప్లీట్ చేసిందని సమాచారం. ఇకపై సెలెక్టెడ్ రోల్స్ చేయాలని శోభిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.